సుదీర్ఘ న్యాయ పోరాటంలో 3 మాసాల క్రితం ఆయన భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పిచ్చినటువంటి సందర్భంలో 25 లక్షల రూపాయలు నాకు సుదీర్ఘ న్యాయ పోరాటటువంటి నాకు చెల్లించమని 5 లక్షల రూపాయలు లీగల్ సాధించడానికి అనుగుణంగా ఈరోజు 25 లక్షల రూపాయలు రాష్ట్ర హైకోర్టు ద్వారా మా అడ్వకేట్ ద్వారా ఈరోజు మీ డీడీని నాకు అందజేయడం జరిగింది. నేను మొదటి నుంచి చెప్తాను, అసలు భారతదేశం పౌరులు కాదు, నిజమైన మాట సందర్భంగా చెప్తాను. అసలు ప్రపంచంలో ఆ దేశ పౌరుడు కాని వ్యక్తి చట్టసభలో 15 ఏళ్ళు బహుశా ఇది తెలంగాణలోనే కావచ్చు అన్నమాట సందర్భం చెప్తూ అతను తప్పుడు పద్ధతిలో తప్పుడు అభివృద్ధి రూపంలో భారతదేశ పని అతను ఓవైపు జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేసి ఓవైపు ఇండియన్ ఆర్జిన్ అని చెప్పి పిఐఓ కార్డు ప్రయాణం చేస్తూ మీరు భారతీయులు అనేవాడు, నేను ముమ్మాడికి భారతీయులు అనేవాడు, ముమ్మాడికి జర్మనీ అని చెప్పి నేను ఆవాదన 4 ఎన్నికల్లో ఒకవేళ ఆయన ఆ రోజు తప్పుడు పద్ధతుల్లో గిట్ట భారతదేశ పౌరసత్వం పొంది ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే బహుశా 10 ఏళ్ల క్రితం మీ శాసనసభ్యుల్ని అయ్యి ఉండేవాడిని నాకు ఉన్నటువంటి ఆలోచనలు అనేక సందర్భాలు చెప్పిన ఈనాటికి మా ప్రాంత ప్రజలకు ఆయన యొక్క ఆలోచన విధానం ఆయన విశ్వాసం తేలింది. నేను ఇప్పటికే ఆయన చెప్పిన ఏబులో నియోజకవర్గ ప్రజలకు సేవపడి చెప్పాలని చెప్పి తప్పుడు పద్ధతి ఈ రోజైతే 25 లక్షల నిధి చెల్లించినట్టే ఆయన తీర్పు ఒప్పుకున్నట్టే కాబట్టి ఇప్పటికైనా వేరే నియోజకవర్గ ప్రజలకు పొరపాటు చేసిన పని తప్పైందని చెప్పని ఒప్పుకోలేని చెప్పి నేను మీ ద్వారా వారికి సూచన చేస్తూ ఉంటాను. ఏదేమైనా మన భారతదేశంలో న్యాయస్థానం నమ్మకం అందుకే నేను సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు నా వైపు రావడం ఆనందదాయకం శుభదాయకం సందర్భంగా వేస్తాను. ఇప్పటికే అతను కోర్టులో తప్పుదో పట్టించిండు, భారతదేశ పౌరసత్వం తప్పుడు పద్ధతిలో పొందిందని చెప్పనేటువంటిది ఏదైతే తీర్పు రాగానే నేను భారతదేశ చట్టం ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు డిజైన్ చేయడం దానిపైన ఒక ఎఫ్ఐఆర్ కూడా అయిందని చెప్పి నేను భావిస్తున్నా. దానివల్ల అంటే ఇతరులకు ఇలాంటి తప్పులు మరొకరు చేయకుండా సుదీర్ఘ న్యాయ పోరాటం చట్ట పోరాటం చేసిన సందర్భంలో ఏదైతే ఈ తీర్పు వచ్చిందో తీర్పు తదుపరి అతని పైన చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకొచ్చేటప్పటికే నేను పోలీస్ శాఖకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అది సిఐడి ద్వారా విచారణ జరిగి వారిపై ఎఫ్ఐఆర్ కాబట్టి విచారణ జరుగుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఇంకా కూడా నేను మీరు అడిగిన ఒక విషయం చెప్పాలనుకున్నాను, అతను భారతదేశ పౌరుడే కాదు కాబట్టి 2009 నుంచి కూడా ఎమ్మెల్యే కాదు అనేది కూడా ఉన్నత న్యాయస్థానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఆ కోడలు మా అడ్వకేట్లతో మాట్లాడి భవిష్యత్తులో కూడా ఇక్కడ భారతదేశ పౌరుడే కాదు కాబట్టి 2009 నుంచి కూడా ఎమ్మెల్యే కాదు కాబట్టి ఆయన్ని దేశంలో ఎక్స్ఎమ్మెల్యే అని కూడా పిలవకుండా ఉండడానికి ఆ 2009 నుంచి జీత భత్యాల పేరు తీసుకున్నటువంటి కూడా తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పని నేను ఉన్నత న్యాయస్థానం మళ్ళీ కోరబోతాను. ఎందుకంటే ఈ అంశంలో మరో భారతదేశ పౌరుడికి అన్యాయం జరగకుండా ఉండాలని చెప్పని నా తపన. మరొకరు కూడా ఇలాంటి పొరపాటు చేస్తే ఉన్నత న్యాయస్థానం ఎప్పటికైనా కాబట్టి తిరిగి ఆ డబ్బు రికవరీ చేస్తూ చెప్పనేటువంటి భావన కలిగి ఎవరు కూడా డబ్బు చేయకుండా ఉండాలని చెప్పిన ఆలోచనతోటి ముందుకు పోవాలని చెప్పిన ఇప్పటికే 3 ఎలక్షన్ పిటిషన్ కూడా నా 2009 ఎలక్షన్ పిటిషన్ చేసిన ఆ ఎలక్షన్ పిటిషన్ విచారణకు వచ్చే క్రమంలో మీకు రాజీనామా చేసింది తెలంగాణ పేరు కోర్టు భయపడి 2010 ఎన్నికల్లో నీకు వెళ్ళిపోయింది భారతదేశ కోర్టు హైకోర్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2010 ఎన్నికల పిటిషన్ 2013 ఆగస్టు 14 వచ్చిన తీర్పులో రమేష్ చెన్నమనేని భారతీయ తీసుకొని పేరు ఓటు తొలగించుకొని తీర్పిచ్చారు. మరి సుప్రీంకోర్టుకు వెళ్ళి హోంశాఖ చెప్పాలంటే హోంశాఖ కూడా రీమన్ కంపెనీ వేసింది, రీమన్ కంపెనీ భారతదేశ పౌరులు తీర్పించింది. 4 మార్లు ఇంచుమించు సుప్రీంకోర్టు హోంశాఖ కూడా చెప్పింది సుప్రీంకోర్టు భారతదేశ పౌరులు కాదని. కానీ టెక్నికల్ రీజన్తో స్టే మీద కొనసాగి నేను స్టేట్ లెస్ అవుతున్నా మీరు భారతదేశం ఆల్రెడీ చెప్పిన తప్పుడు వాదన అభివృద్ధి ఆ అంశంలో కూడా మీరు సుదీర్ఘంగా మా అడ్వకేట్లు సీనియర్ కౌన్సిల్ రవికిరణరావు రోహిత్రావు గారు మా తరఫున గట్టిగా వాదన వినిపించినప్పుడు జర్మనీ పాస్పోర్ట్ రావాల్సి చెప్పడం, అతను పిఐఓ కార్డు రావాల్సి చెప్పడం, అతనికి భారతదేశ పౌరుడు అంటూనే 2009లో ఈయన భారతదేశ పౌరుడు పొందినప్పుడు 2013 వరకే జర్మనీ పాస్పోర్ట్ రెన్యువల్ ఉంది. తిరిగి మళ్ళీ జర్మనీ పాస్పోర్ట్ జర్మనీ దేశస్తులు రెన్యువల్ చేసుకున్నాడు.
పిఐఓ కార్డు కూడా రెన్యువల్ చేసుకునేటప్పుడు కూడా బెర్లిన్ ఇండియన్ ఎంబసీలో చేసుకున్నప్పుడు అప్పుడు మీరు ఏ దేశం అంటే జర్మనీ అని చెప్పింది. అంటే జర్మనీ దేశాన్ని మోసం చేస్తున్నాడు ఆయన, భారతదేశాన్ని మోసం చేస్తూ ఇక్కడ మాత్రం పదవులు అనుభవిస్తుంది ఎమ్మెల్యే పదవి ద్వారా. ఆ ఎమ్మెల్యే పదవిని వాళ్ళ హోదాకి చిన్నగా వాడుకోవడం తప్ప మన ప్రాంతాన్ని కొనుగొట్టింది లేదు. అందుకని అనేక సందర్భాలు అన్న ఎందుకో దేవులో వెనకబడి పోయిందని నేను పరిపాలన. ఈరోజు ప్రజలు దేవుళ్ళై నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఈసారి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ప్రజలకు నేడైనా నిజం తెలిసింది. ఆయన చేసిన తప్పని ఆయనే ఈరోజు 20 లక్షలు పీడి కోర్టు చెప్పి ఆదేశించుకుంటే తప్పు ఒప్పుకున్నట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఈ తప్పు ఒప్పు 20 లక్షలు పీడి చెల్లించడం కాదు, మా దేవులో నియోజకవర్గ ప్రజలు భారతదేశానికి రమేష్ చంద్రబాబు గారు తప్పు అయిందని చేపలు వాళ్ళు చెప్పి కోరుతా ఉన్నారు. 9 డిసెంబర్ 2024 రోజు తీసుకుని పడింది. ఆ రోజు కోర్టు చిన్నమనేని రమేష్ గారిని 30 లక్షలు హాస్టల్ కింద కట్టమని చెప్పింది. దాంట్లో 25 లక్షలు ఆర్చీమాస్ రెస్పాండెంట్ గారికి, 15 ఏళ్ళు సుదీర్ఘంగా తను న్యాయ పోరాటం చేసినందుకు గాను, తర్వాత 5 లక్షలు లీగల్ సర్వీస్ అథారిటీ. ఆ 25 లక్షలు ఇవాళ వారు కోర్టు సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేశారు. 1 month లో చేయమని చెప్పారు, బట్ వాళ్ళు 1 month లో కూడా చేయలేదు. సో ఇవాళ అందుకే కోర్టులో వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇవాళ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. వారు ఈ రోజు అయితే మేము అప్పీల్ వేయడానికి మేము సిద్ధంగా లేము అని చెప్పి కోర్టుకి తెలియజేశారు మెమో ద్వారా. అది వాళ్ళు డిసిషన్ తీసుకోవాలి. ఈ రోజు మాత్రం వాళ్ళు ఎటువంటి అప్పీల్ వాళ్ళు ప్రిఫర్ చేయలేదు. సో ఆర్డర్ స్టాండ్స్ గుడ్ యాజ్ ఆన్ టుడే. 15 ఏళ్ళు ఏం జరిగింది. ఆర్చీమాస్ గారు 2010లో ఈపీలో కూడా గెలిచారు. అది సుప్రీంకోర్టు క్యారీ అయింది. సుప్రీంకోర్టులో వాళ్ళు ఏమన్నారంటే ఇలా వారసత్వాన్ని డిసైడ్ చేయాల్సింది యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయమన్నారు. దాని తర్వాత అది అలాగనే పెండింగ్ జరిగింది. 3 సార్లు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేసింది, బట్ అది టెక్నికల్ రీజన్స్ వల్ల అది కొట్టేయడం అయింది. బట్ లాస్ట్ ఆర్డర్ ఏదైతే పాస్ అయిందో అది కోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేశారు, బట్ అది నిలబడింది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.